పాకిస్తాన్కు మైక్రోసాఫ్ట్ గట్టిగానే షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే పాక్లోని తమ కార్యాలయాన్ని మూసేసింది. 2000 సంవత్సరంలో తన కార్యాలయాన్ని ప్రారంభించిన ఈ ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం 25 ఏళ్ల ప్రయాణం తర్వాత అక్కడి కార్యకలాపాలన్నీ పూర్తిగా నిలిపివేసింది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించకపోయినా అక్కడి బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న జావాద్ రెహమాన్ ఓ పోస్ట్లో ఒక శకం ముగిసింది అంటూ చేసిన పోస్ట్ సంచలనం రేపింది. మైక్రోసాఫ్ట్ నిర్ణయం వెనుక కారణాలు అందరికీ తెలిసినవే, కానీ ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు. పాకిస్తాన్లో ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, రాజకీయ అయోమయం కొనసాగుతూ ఉండడం, వాణిజ్య విధానాలు సరైన దిశలో నడవకపోవడం వంటి కారణాలతో మైక్రోసాఫ్ట్ ఇబ్బందులు ఎదురయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే పాకిస్తాన్ ట్రేడ్ డెఫిసిట్ $24.4 బిలియన్ పడిపోయింది. అంతేకాదు, దేశంలో విదేశీ నిల్వలు కేవలం $11.5 బిలియన్ తగ్గిపోయాయి. దీంతో ఎగుమతులు దాదాపు నిలిచిపోగా దిగుమతులన్నీ మందగించాయి. భారత్ పాకిస్తాన్ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. పెహల్గాం దాడి తర్వాత ద్వైపాక్షిక వాణిజ్యం పూర్తిగా క్షీణించింది. అంతేకాదు, ఔషధాల వంటి కీలక వస్తువులు కూడా థర్డ్ పార్టీ దేశాల ద్వారా మళ్లించాల్సి రావడంతో దిగుమతుల ఖర్చు పెరిగింది. ఈ జియో పొలిటికల్ ఉద్రిక్తతలతో పెట్టుబడిదారులంతా పాకిస్తాన్ను విడిచి వెళ్లేలా చేస్తున్నాయి. 2022 తర్వాత పాకిస్తాన్లో వ్యాపార విస్తరణపై మైక్రోసాఫ్ట్ స్టడీ చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్లో పెట్టుబడులు పెడితే ముస్లిం దేశాల్లో వ్యాపారాలు మెరుగవుతాయి అన్న ఆశతో దశలవారీగా స్టడీలు చేపట్టింది. కానీ అక్కడి అస్థిర పరిస్థితులు, దివాళా భయాలు రోజురోజుకు మరింత దారుణం కావడం చూసి మైక్రోసాఫ్ట్ ఉత్సాహం నీరుగారిపోయింది. దాంతో పాక్లో విస్తరణ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి వియత్నాం లాంటి కొత్త దేశాల వైపు మొగ్గు చూపింది. మైక్రోసాఫ్ట్ ఎక్కడికక్కడ పుంజుకునేందుకు విదేశాల్లో పెట్టుబడుల కోసం నిరంతరం అధ్యయనాలు చేస్తుంది. ఒక దేశం నుంచి నిష్క్రమించడం అనేది బహుశా ఇదే తొలిసారి కావచ్చు. పాకిస్తాన్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకువెళ్లడం కాదు, తన విశ్వాసాన్ని వెనక్కి తీసుకుంది. నమ్మకానికి స్థిరత్వం అవసరం, పెట్టుబడికి భరోసా అవసరం. అవి లేని పక్షంలో ప్రపంచం మొత్తం పాకిస్తాన్ నుంచి మౌనంగా బయటపడుతుందని వాణిజ్య వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో నెలకొన్న ఈ దుస్థితి మరెన్నో దేశాలకు వార్నింగ్ బెల్. పాకిస్తాన్కు ఇప్పుడు అవసరమైంది ఆత్మపరిశీలన. తప్పుడు విధానాలను వదిలిపెట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు, లేదంటే వినాశనమే. పాకిస్తాన్ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందా, లేక మొండిగా మూర్ఖంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ నియంతృత్వ పాలనను కొనసాగించి దివాలా తీస్తుందా? పాకిస్తాన్ ఏం చేయబోతోంది? వేచి చూద్దాం.